హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు ఆల్రెడీ తమ్నైల్లోనే చూసుంటారు. అన్ప్రెడిక్టబుల్ కలెక్షన్స్ ఫర్ గేమ్ చేంజర్ అన్ప్రెడిక్టబుల్ కలెక్షన్స్ అని ఎందుకన్నామంటే చాలా వరకు మీరు ఆల్రెడీ యూట్యూబ్లో చూస్తుంటారు, లేదా మన గూగుల్ క్రోమ్లో చూస్తుంటారు. ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో 186 crores వరల్డ్ వైడ్ అని, అందులో నిజ నిజాలు ఎంతవరకు ఉన్నాయి, అది నిజమేగా అంత కలెక్షన్స్ వచ్చిందా? కొంతమంది 86 crores వచ్చింది, 100 crores ఎక్స్ట్రా వేసుకున్నారని. సో దీన్ని ఎక్కడ మనం ప్రూవ్ చేయలేం. సినిమా తీసింది వాళ్ళు, డబ్బులు వచ్చింది వాళ్ళకి, మనం ఎక్కడ దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేయలేం. మనకున్న సోర్సెస్ ద్వారా మన ఒపీనియన్ ఇంత వాళ్ళకి రాలేదు, ఇంతే వచ్చిందని చెప్పుకుంటే, కొంతమంది ఫ్యాన్స్కి ఏమో ఆపోజిట్ ఫ్యాన్స్కి ఏమో అది కొంచెం వాళ్ళకి ఒక ఏమంటారు, అది రక్షానందం. వాళ్ళకి తక్కువ వచ్చిందని చెప్పుకుంటే అది కొంతమందికి రక్షానందంగా ఉంటుంది. కొంతమందికి ఏమంటే మా సినిమా హీరో కన్నా ఆ సినిమా హీరోలు తక్కువ కలెక్షన్ చేసుకున్నది. మనకు వచ్చి ఇక్కడ అవేర్నెస్, ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు, ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు అనేది కాదు. నిజంగా వాళ్ళు జెన్యున్గా చెప్పారా లేదా అని మనం జస్ట్ డిస్కస్ చేసుకుని మన ఒపీనియన్ అనేది ఒక ప్లాట్ఫామ్ ద్వారా మీకు షేర్ చేసుకుంటాం అంతే. సో వాళ్ళు 186 crores అనేది మెన్షన్ చేశారు. అది వరల్డ్ వైడ్ డే 1 కలెక్షన్ అని. సో అది నిజమా అబద్ధం అని ఆ దేవుడికి తెలియాలి, ఆ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి తెలియాలి. సో దాన్ని మనం ఏమి రాంగ్ అని ప్రూవ్ చేయట్లేదు. మనకున్న సోర్సెస్ ద్వారా మీకు సోర్సెస్ మెన్షన్ చేస్తా ఈ వీడియోలో సైడ్. నేను ఎక్కడ ఏ సోర్స్ నుంచి చూసి చెప్తున్నాను, సో నాకు వచ్చిన సోర్సెస్ ద్వారా వాళ్ళకి తక్కువ కలెక్షన్స్ రావచ్చు అని నేను ఎలా రకంగా చెప్తున్నాను అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో నేను మొబైల్ చూసి చెప్తున్నాను, మనమేమి ఇక్కడ బైహార్ట్ చేయలేదు కదా. మనకేమి ఆ టాపిక్ గురించి మనకేమైనా కంటెంట్ అయినా మన మైండ్లో ఉంటే దాన్ని చూసి చెప్పక్కర్లేదు. సో నాకు కలెక్షన్స్ అనేది నేను చూసి చెప్పాలి కాబట్టి చూసి చెప్తాను. సో యాజ్ పర్ క్రోమ్ ఆర్ ఏ ద్వారా మనం సెర్చ్ చేస్తే అది ఫస్ట్లోనే చెప్తుంది 186 ఫర్ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్ అని. దాన్ని బైఫర్కేట్ చేసి వాళ్ళు మెన్షన్ చేస్తే, సో ఫ్యూచర్లో వాళ్ళు బైఫర్కేట్ చేసి మెన్షన్ చేస్తే అది ఎవరు ప్రూవ్ చేసినా అది ఉండదు. ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్కి లాస్ వచ్చిందా లాభం వచ్చిందా అనేది మనకే తెలియదు. సో ఫ్యూచర్లో వాళ్ళు కొంచెం బైఫ్రికేట్ చేసి పోస్టర్ వేస్తే, సింగిల్ పోస్టర్ వేయకుండా ఇప్పుడు వేరే సినిమాలు 2000 crores 1816 crores అని వేసుకుంటున్నారు. సో వాళ్ళు హిందీ బెల్ట్లోనే 803 వచ్చిందని చెప్తున్నారు. సో వాళ్ళు ఎవరు దాన్ని అపోజిషన్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ వచ్చిందని అనేది హిందీ డిస్ట్రిబ్యూటర్స్ మాకు రాలేదని చెప్తారు కదా. ఇప్పుడు కూడా ఫ్యూచర్లో తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ మాకు ఏమంత రాలేదు, లాస్ వచ్చింది, సో ప్రొడ్యూసర్స్ అనే హీరో కానీ మాకు సినిమాకి అమౌంట్ బ్యాక్ ఇవ్వాలన్నప్పుడు మనకి ఇది నిజమా అబద్ధం అని తెలుస్తుంది. సో ప్రస్తుతానికి వచ్చేలకి ఇండియా కలెక్షన్స్ వాళ్ళు మెన్షన్ చేయడం వరకు 51 crore ఇన్ ఓపెనింగ్ డే. అందులో 42 వచ్చేలేకి, ఓన్లీ 42 crore వచ్చేలేకి తెలుగు బెల్ట్లో వచ్చింది, 2.1 crore వచ్చేలేకి తమిళ్, 7 crore వచ్చేలేకి హిందీ. సో లీస్ట్ వచ్చేలేకి 3 lakhs మలయాళం అని అంటున్నారు. సో అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు, అది ఫర్ సోర్సెస్ చెప్తున్నా. సో ఓవరాల్ కలెక్షన్స్ 25 crore ఇన్ అబ్రాడ్. సో అది సో వరల్డ్ వైడ్ అని 186 crore. మనం ఇక్కడ ఈ రకంగా క్యాలిక్యులేట్ చేసినా మనకి 80 crore దాటట్లేదు. మరి ఏ సెంటర్లో వచ్చిందో, ఏ కంపెనీ జపాన్లోనో నేపాల్లోనో రిలీజ్ చేశారేమో, కానీ మనకున్నదే ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో 3 states ఉన్నాయి. ఇది తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ. సో కేరళలో ఎలాగో 3 lakhs ఎంతవరకు వచ్చినట్టుంది. నేను తమిళనాడు 2.1 crore అని చెప్పిన, ఏపీ 42 crore అని చెప్పిన, వరల్డ్ వైడ్ 25 crore అని చెప్పిన. మనకి ఇక్కడికే 86 crore దాటట్లే. సో దాని ద్వారా నేను అంత కలెక్షన్స్ వచ్చి ఉండొచ్చు, రాకుండా ఉండొచ్చు, కానీ మనకున్న సోర్సెస్ అది చెప్తున్నా. ప్లస్ వాళ్ళు ఇంకో వేరే వెబ్సైట్స్ కూడా మెన్షన్ చేసి ఏంటంటే ఆక్యుపెన్సీ కూడా మెన్షన్ చేసింది, ఎంతమంది ఫస్ట్ డోస్ ఆక్యుపెన్సీ వచ్చింది, ఏ షోకి ఎంత ఆక్యుపెన్సీ వచ్చిందని కూడా మెన్షన్ చేశారు. గేమ్ చేంజర్ ఇండియన్ కలెక్షన్ రిపోర్ట్ డే 1 అకార్డింగ్ టు రిపోర్ట్స్ and 42 crore in Telugu, as I said, 2.1 crore in Tamil, 7 crores in Hindi. The movie racked in 10 lakhs in Kannada, 3 lakhs in Malayalam. చెప్తుంది ఈ సోర్స్లో అయితే మెన్షన్ చేసినానో 10 lakhs కన్నడ, 3 lakhs in మలయాళం చెప్తుంది. ఆక్యుపెన్సీ వచ్చేకి 51% ఆక్యుపెన్సీ మార్నింగ్ షోలో ఉందంట. ఆక్యుపెన్సీ అంటే ఎంతమంది టికెట్లు బుక్ చేసుకున్నారు మార్నింగ్ షోకి, ఆఫ్టర్నూన్ షోకి అంటే 100%లో 100 మందిలో 50 మంది మార్నింగ్ షోకి బుక్ చేసుకున్నారు. 39% ఆఫ్ ఆఫ్టర్నూన్ షోస్ బుక్ చేసుకున్నారు, ఏదైతే ఆఫ్టర్ మ్యాట్నీ అంటారో దానికి బుక్ చేసుకున్నారు.
సో దానికి మళ్ళీ ఈవినింగ్ షోస్కి మళ్ళీ 50% 30 ఆక్యుపెన్సీ వచ్చింది. సో ఆల్మోస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చేలేక 50% ఉంది, ఆఫ్టర్నూన్ వచ్చేలేక 39% ఉంది. సో అదే హిందీ ఆఫ్టర్నూన్ షోకి 4DX అని ఉంటుంది. ఇందులో మనకి 3D 2D 4DX కూడా ఉంటాయి. మన హైదరాబాద్లో వచ్చేలేకి 2 సెంటర్స్ ఉన్నాయి. 4DX ఏదైతే పే చేసేది ఎర్రమంజల్ 4DX ఉంది, మళ్ళీ కుక్కట్పల్లిలో 4DX ఉంది. సో హైదరాబాద్లో 2 సెంటర్స్ ఉన్నాయి. వేరే సెంటర్స్లో అయితే ఎక్కువ ఉంటాయి. ఏది హిందీ సోర్సెస్లో అయితే 4DX ఎక్కువ ఉంటాయి. అందులో అయితే 4DXలో 82% ఆక్యుపెన్సీ ఉంది యాజ్ పర్ అకార్డింగ్ టు ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్. ఇది సో 82% ఆక్యుపెన్సీ వచ్చిందంట. సో హిందీలో అంతా 82% ఆక్యుపెన్సీ వచ్చిన కలెక్షన్ అయితే తక్కువ వచ్చింది. 7 CR అంటే బెటరే, కానీ మెయిన్ మనకి డ్రాబ్యాక్ అయింది ఏంటంటే కర్ణాటక అండ్ కేరళ. సో కేరళలో మేబీ అంత శంకర్కి లేదు. సో దాని ప్రీవియస్ మూవీస్ బట్టి చూసుకున్నా వేరే రకంగా క్రౌడ్ పుల్లింగ్ లేదు. సో యాజ్ పర్ సినిమా టెర్మినాలజీస్లో మాట్లాడాలంటే నెంబర్ ఆఫ్ ఫుడ్ స్టెప్స్, ఎవరైతే అలా ప్రొడ్యూసర్స్ కానీ హీరోస్ కానీ మాట్లాడుకునే ప్రకారం నెంబర్ ఆఫ్ ఫుడ్ స్టెప్స్ అనేది తక్కువ ఉన్నాయి. సో కేరళలో చాలామంది తక్కువగా వాచ్ చేశారు కాబట్టి 3 lakhs వచ్చింది. మళ్ళీ కర్ణాటకలో కూడా చాలామంది తక్కువగా వాచ్ చేశారు కాబట్టి కూడా అది అరౌండ్ 7 lakhs 32 lakhs ఎంతో ఉంది. సో నేను ఈ వీడియోలో నా ఒపీనియన్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సో ఆల్రెడీ నెగిటివ్ టాక్ రన్ అవుతుంది. సో ఈ టైంలో మీరు కలెక్షన్స్ అనేది పెట్టడం కన్నా నెగిటివ్ టాక్ని మీరు అవాయిడ్ చేయడానికి మీరు పబ్లిక్కి వెళ్ళి మీరు నిజంగా మీ సినిమా బాగా తీసేయాలని మీ ఒపీనియన్ మీరు ఉంటుందనుకుంటే పబ్లిక్లో ఎవరైనా వెళ్ళి అడిగితే లేదా నిజంగానే బాగాలేదా, లేదా యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నెగిటివ్ పబ్లిసిటీ చేస్తామని మీకు అర్థమవుతుంది. సో ఇన్స్టెడ్ దాన్ని మీరు స్టాప్ చేయకుండా కలెక్షన్లు పెట్టి, సో ఇది ఇంకా నెగిటివ్ ఉన్న సినిమాకి ఇంత కలెక్షన్స్ వచ్చినాయి అని మళ్ళీ ఇంకో వీడియో తీసి సినిమాకి ఇంకా బ్యాడ్ అవ్వడం తప్ప దాని గురించి ఎక్కువగా మీకు యూజ్ అయ్యేదే ఉండదు. సో నా ఒపీనియన్ వచ్చేసరికి కలెక్షన్స్ అనేది ఏదైతే సినిమాకి మీకు ఒపీనియన్గా బాగా వస్తున్నాయి అనుకున్నా ఆ సినిమాకి మెన్షన్ చేయండి. నేను వేరే ప్రొడ్యూసర్లు కూడా ఉన్నాయి, వాళ్ళైతే చాలా సినిమాల వరకు హిట్ అవ్వకపోతే సైలెంట్గా ఉన్నారు. సో మీరు అలా సైలెంట్గా ఉండుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో మీరు తీసిన సినిమా 500 CRతో తీస్తున్నారు, 600 CR తీస్తున్నారు, మీరు తీశారు. సో దాన్ని మీరు ప్రమోషన్ చేసుకొని దాన్ని మీకు ఇంకా నెంబర్ ఆఫ్ ఫుడ్ స్టెప్స్ ఇంక్రీజ్ చేసుకునేది మీ బాధ్యత. సో జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను. సో ఇది జస్ట్ న్యూస్. ఏదైతే కలెక్షన్స్ మెన్షన్ చేశారో రాంగ్ అని నా ఒపీనియన్ కాదు, రైట్ అని నా ఒపీనియన్ కాదు. నా ఒపీనియన్ ద్వారా సోర్సెస్ ఏదైతే చెప్తున్నాయో అది మేము మీకు కన్వే చేస్తున్నాం. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు వస్తాయి. రేపు డాకు మహారాజ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సో తర్వాత సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ కలెక్షన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ రకంగా సినిమా గురించి కూడా మాట్లాడుకుందాం. మన ఏ హీరోకి ఇది కాదు. సో మనం ఓన్లీ కంటెంట్ అంటే ఏది ఎలా జరుగుతుందని మాట్లాడుకోవడానికి వరకే మన వీడియోకి వచ్చేలేకి. అందరి హీరోలు మనకి ఈక్వలే. సో మన ఓన్లీ టిఎఫ్ఐ బానిసల సంఘానికి మనం ఒక మెంబర్ అంతే. సో దీని గురించి మీరు మళ్ళీ ఆలోచించుకొని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ కంటెంట్ నచ్చింటే షేర్ చేయండి. ఇది ఏదో చెప్తున్నాడు బోరింగ్గా ఉందనుకుంటే కామెంట్ చేయండి, దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీడియోలో అనేది మార్చుకుందాం. థ్యాంక్ యూ.